హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 64. ధీరజ్ రోజు ఈవినింగ్‌నే ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ రోజు రాత్రి 10 గంటలకి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి వెళ్తే వల్లి ఇంట్లో ఉండదు కాబట్టి తనని మిస్ అవుతాను అని తెలిసి రాత్రి ఇంటికి వెళ్ళాడు. అప్పటికి అందరూ హాల్లోనే ఉన్నారు టీవీ చూస్తూ. ధీరజ్ ఇంకా ఇంటికెందుకు రాలేదో అర్థమయింది అందరికి. వల్లి లేదు అని ధీరజ్ లేట్‌గా వచ్చాడని కూడా అర్థమయ్యేసరికి ఏంటి ఇంకా అందరూ పడుకోలేదా? అన్నాడు ఇంట్లోకి వస్తూ. లేదు కన్నా. ఏంట్రా నాన్న ఇవాళ ఇంత లేటయింది? అని అడిగారు సుభద్ర గారు ధీరజ్‌ని. కాస్త వర్కుంది మమ్మీ. అందుకే లేటయింది అని ధీరజ్ ఇంట్లోకి వస్తూ ఉంటే, మన్విత ఎగబడిపోయి డిన్నర్ చేయవా బావ? అని అడగాలి అనుకుంది. కానీ అది ముందే గ్రహించిన విరాజ్, భవ్య అన్నయ్యకి భోజనం వడ్డించు అన్నాడు మన్వితకి ఆ అవకాశం ఇవ్వకుండా. అలాగే అండి అని భవ్య లేస్తూ ఉంటే, అయ్యో! నీ పెళ్ళానికెందుకురా అంత కష్టం? వాడి మరదలుంది కదా! అది పెడుతుందిలే. మీరు వెళ్ళండి. ఇంత రాత్రి అయ్యేదాకా మీరెందుకు మెలకువతో ఉండడం? మీరు వెళ్ళండ్రా. మన్విత చూసుకుంటుందిలే దానికి. బావకి భోజనం వడ్డించడం అని అంది ఇంద్రాణి మనవరాలికి వత్తాసు పలుకుతూ. పర్లేదమ్మమ్మ. మా అన్నయ్య ఎవరు పడితే వాళ్ళు పెడితే భోజనం తినడు. వదిన, అమ్మ పెడితేనే తింటాడు. ఇప్పుడు నా భార్య ఉంది కదా! మీకెందుకులే ఇన్ని కష్టాలు. పైగా మీరు మా గెస్టులు. మీకే కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. పైగా మీతో ఎలా పని చేయిస్తాము చెప్పు? మీకిలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది కదా! అని వాళ్ళ అమ్మమ్మకి చురకలు వేస్తూనే, అన్నయ్య నువ్వు ఫ్రెష్ అయ్యిరా భవ్య భోజనం వడ్డిస్తుంది అనగానే తినాలి అని లేకపోయినా ఉదయం నుండి కనీసం టిఫిన్ కూడా చేయకపోవడంతో ఓకే అని ధీరజ్ రూంలోకి వెళ్ళగానే వల్లి చేసే అల్లరి గుర్తొచ్చి దొంగ మొహందాన నువ్వైతే ఇంటికి రావే ఎంత సతాయిస్తున్నావో తెలుసా ఎంత గుర్తొస్తున్నావో తెలుసా నాకు వచ్చాక ఇంతకి ఇంత తీర్చుకుంటాను అప్పుడు చెప్తాను నీ సంగతి అని వల్లిని తిట్టుకుంటూనే ఫ్రెష్ అయ్యి మెల్లిగా అతడి ఫోన్ తీసుకొని కిందికి వచ్చాడు. ఇక చిన్న కోడలు భోజనం పెడుతుంది అని సుభద్ర గారు, అనిల్ గారు వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోతే దయ్యాలలాగా ఇంద్రాణి, మన్విత అక్కడే కూర్చున్నారు. విరాజ్ రూమ్‌లోకి వెళ్తే భవ్యని ఏమైనా అంటారు అని విరాజ్ లోపలికి వెళ్ళకుండా అక్కడే కూర్చొని వాళ్ళ అన్నయ్యకి కంపెనీ ఇస్తూ ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. భవ్య ధీరజ్‌కి భోజనం వడ్డిస్తూ ఉంటే, "ఏంటి బావగారు అక్క ఇంట్లో లేకపోతే మీరు కూడా ఇంటికి రారా? అక్క మీద బెంగ పెట్టేసుకున్నారా అప్పుడే ఒక రోజుకి అని అంది భవ్య చొరవగా ధీరజ్‌తో. భవ్య మాటలకి ధీరజ్ చిన్నగా నవ్వుతూ అదేం లేదు భవ్య. వర్క్ ఎక్కువగా ఉంది అంతేరా అని మరదలు పెట్టిన భోజనాన్ని తింటూ తమ్ముడితో మాటల్లో పడిపోతాడు. అతడి ఆఫీస్ విషయాలు మాట్లాడి విరాజ్ వర్క్ గురించి కూడా తెలుసుకొని భోజనం కంప్లీట్ అయ్యాక హ్యాండ్ వాష్ చేసుకొని గుడ్ నైట్ రా అని చెప్పి గుడ్ నైట్ భవ్య అని చెప్పి ధీరజ్ పైకి వెళ్ళిపోతాడు. ఇంకా భవ్య రూమ్‌లోకి వెళ్ళగానే నిజంగా బావగారు అక్క లేకపోతే ఉండేలాగా లేరు కదండీ! పాపం అక్క ఇంట్లో లేదని ఇంటికి కూడా రాలేదు కదా! అక్క మీద ఇప్పుడే బెంగ పెట్టేసుకున్నారు బావగారు అని అంది భవ్య. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరే! చాలా ఇష్టం ఒకరికి ఒకరు. ఇప్పుడు వదిన చాలా రోజుల తర్వాత దూరంగా ఉంది కదా! అన్నయ్య కాస్త ఫీల్ అవుతూ ఉన్నట్టున్నాడు. అంతేలే మా వదిన కూడా ఎక్కువగా రోజులు అన్నయ్యని వదిలి ఉండలేదు. తనే మళ్ళీ వస్తుందా లేకపోతే అన్నయ్య అక్కడికి వెళ్తాడు. నువ్వు మాత్రం నా గురించి పట్టించుకో అని కొత్త పెళ్లి కొడుకు మోజు అంతా తీర్చేసుకుంటూ ఉంటాడు విరాజ్. ఆఫీస్ వర్క్ లేకపోవడంతో. ఇక ఉదయం ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ధీరజ్ లిఫ్ట్ చేయకపోవడంతో వల్లి కూడా బెట్టుకుపోయి అతడికి కాల్ చేయకుండా ఉంటుంది. కానీ నిమిషానికి ఒకసారి ధీరజ్ ఏమైనా మెసేజ్ గానీ, కాల్ గానీ చేస్తున్నాడా అని ఆ ఫోన్ని నిమిషానికి ఒకసారి చూస్తూ ఉంటుంది. కూతురు చాలా రోజుల తర్వాత ఇంటికి రావడంతో కవిత గారే దగ్గర ఉండి కూతురికి ఇష్టమైన వంటలన్నీ చేసి వల్లి భోజనం టైంకి కిందికి రావడంతో నా బంగారు తల్లి ఏంట్రా ఇంతలా వీక్ అయిపోయావు అసలు తింటున్నావా ఏం ఆలోచిస్తున్నావు తల్లి ఎందుకు నిన్న అంతలా ఏడ్చావు అని అడిగారు కవిత గారు తల్లి మనసు ఉండబట్టలేక. అబ్బా మమ్మీ! నాకక్కడేమవుతుంది? నన్నెవరేమంటారు చెప్పు? నిజంగా చాలా మిస్ అయిన ఫీలింగొచ్చింది మిమ్మల్ని. అందుకే 2 రోజులు ఇక్కడ ఉందామనుకుంటున్నాను. అందుకే ఏడ్చాను. ఏ నా ఇంటికి వచ్చే హక్కు నాకు లేదా మమ్మీ? అని తల్లి పెట్టేది తింటూనే అంది.
అలానే తల్లి నిన్నెవరు కాదంటారు చెప్పు? ఇదంతా నీదే కదా! నువ్వు, నీ భర్త వచ్చి ఇక్కడ ఉంటామన్నా కూడా మాకెలాంటి అభ్యంతరం లేదు. నిన్నెందుకు కాదంటానమ్మా? నువ్వలా ఏడ్చేసరికి నిజంగా నా మనసులో లేకుండా పోయింది. నైటంతా మీ నాన్న పడుకోనే లేదు. తెలుసా? నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. నా కూతుర్ని ఎవరేమైనా అన్నారా? నా కూతురికి ఏ కష్టం వచ్చింది అని అంతలా ఏడ్చింది? నా కూతురు పుట్టినప్పటి నుండి అంతలా ఏడవడం నేను చూడనే చూడలేదు అని ఉదయం వరకు నిద్రపోతే ఒట్టు. తెలుసా? ఉదయం కూడా నిద్రపోకుండానే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. పాపం నీ మీద చాలా బెంగ పెట్టేసుకున్నారు తల్లి అని చెప్పేశారు కవిత గారు. అయ్యో అమ్మ! ఇంత చిన్నదానికి కూడా మీరు ఇంత టెన్షన్ పడితే ఎలా? అని వాళ్ళ అమ్మ పెట్టేది మొత్తం తిని, సుమన పిల్లలు ఇద్దరికీ పెడుతూ ఉంటే, వాళ్ళు మారం చేస్తూ తినకుండా అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే, ఇక వల్లి ఫుల్‌గా తినేసి, "వదిన నువ్వు భోజనం చెయి. నేను పిల్లలకు తినబెడతానులే" అని చంకలో ఒకరిని వేసుకొని, ఒకరిని ఆడిస్తూ ఇద్దరికీ భోజనం తినిపించింది వల్లి. అల్లుడికి, కోడలికి కలిపి. ఇక మేనత్త అది ఇది చెప్తూ బొమ్మలతో ఆడిస్తూ తినిపిస్తూ ఉంటే ఇద్దరు కడుపు నిండా తినేసి వల్లి దగ్గరే నిద్రపోయారు. ఇక వల్లి తిన్నాక కవిత గారు, సుమన ఇద్దరు భోజనం చేసేసి నా దగ్గరే వీళ్ళ వేషాలు. నువ్వు తినిపిస్తే చూసావా ఎలా తిన్నారో అని పిల్లల ఇద్దరి మూతులు నీట్‌గా తుడిచి ఒకరిని సుమన తన ఒడిలో వేసుకొని వల్లి పక్కన కూర్చొని కవిత గారు ఆవిడ రూమ్‌లోకి వెళ్ళిపోయాక "ఏమైంది వల్లి?" అని అడిగింది మెల్లిగా. చెప్పాను కదా వదిన, చిన్నగా మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అంతే. అని నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా ఏంటి? నువ్వే చెప్పు మీ ధీరజ్ బాబు గారు నన్నెంత బాగా చూసుకుంటారో. నీకు తెలియదా? మీరెందుకింత అనుమానం పడుతున్నారు? అని అడిగింది వల్లి. ఓయ్! నేను పెళ్ళైన అమ్మాయినే. అత్తారింట్లో ఎలా ఒక అమ్మాయి ఉంటుందో నాకు కూడా తెలుసు. అసలేమైందిరా? మనకు తట్టుకోలేని బాధ వస్తే తప్పితే అమ్మా నాన్నని పట్టుకొని ఏడవము. ఎవరేమన్నారు వల్లి? ఎవరు ఏమీ అనలేదు అని అబద్ధం మాత్రం చెప్పకు. నేను నమ్మను. ఎందుకంటే నా ఆడపడుచు ఎంత స్ట్రాంగ్‌నో నాకు తెలుసు. నా పెళ్ళైన దగ్గర నుండి నేను నిన్ను చూస్తున్నాను. నువ్వేంటో నాకు తెలియదా? మన మనసుకి బలమైన దెబ్బ తగిలితే తప్పితే మనకు అంతలా బాధ రాదు. అని ఏం జరిగిందిరా? ఈ వదినకి కూడా చెప్పవా? అని వల్లి చేతిని సుమన చేతిలోకి తీసుకొని అడిగింది. దాంతో ఇక వాళ్ళ వదిన దగ్గర తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది వల్లి. నిజాన్ని చెప్పలేకుండా ఉండలేకపోయింది. సుమన అలా అడగగానే వల్లికి మళ్ళీ ఏడుపొచ్చేసి ఏడుస్తూ ఉంటే, "వల్లి ఏడవద్దు అని చెప్పాను కదా! నా వల్లి ఎంత స్ట్రాంగ్‌నో నాకు తెలుసు కదా! ఇలా ఏడ్చి వీక్ అవుతావా? నీ ఎదురుగా ఉన్నది ఎంతటి వాళ్ళైనా సమాధానం చెప్పగల నువ్వు ఇలా ఏడవడం నాకేం నచ్చట్లేదు. వల్లి ఏమైందిరా? ఊరుకో" అని వల్లి కన్నీళ్లు తుడిచి "ఏం జరిగిందో చెప్పమ్మా" అని అడిగింది సుమన. వల్లి, సుమన ఇద్దరు వదిన, ఆడపడుచుల కన్నా ఫ్రెండ్స్‌గానే ఎక్కువగా ఉంటారు. పెళ్ళైన దగ్గర నుండి వదిన, ఆడపడుచు అన్న ఫీలింగ్ వాళ్ళలో అస్సలు లేదు. సుమన కూడా ఎప్పుడూ తన చెల్లిలా, ఒక ఫ్రెండ్‌లానే వల్లిని చూసింది. వల్లి కూడా ఎప్పుడూ తను ఆడపడుచు అన్న గర్వం ఎప్పుడూ సుమన దగ్గర చూపించలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సుమనతో. అందుకే చాలా బాండ్ ఉంటుంది వాళ్ళ మధ్య. వాళ్ళ వదిన అడగగానే ఇంద్రాని తనని అనే మాటలు అన్నీ చెప్పి శ్రీమంతం రోజు తనని అన్న మాటలు కూడా చెప్పి చాలా ఏడుస్తుంది వల్లి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.